హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ మార్గం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు తెలంగాణ ఆర్టీసీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఉద్యోగానికైతే అప్లై చేసుకోండి. అలాగే ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి గూడా షేర్ చేయండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. సో, మనకు తెలంగాణ ఆర్టీసీ నుంచెల్లి రిక్రూట్‌మెంట్ జరుగుతున్నప్పుడు ఈ మధ్యన మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ మనకు టీఎస్ఎల్, పీఆర్‌బీ నుంచెలైతే మనకు ఈ రిక్రూట్‌మెంట్‌నైతే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే డ్రైవర్, శ్రామిక్ అలాగే ఎఫ్ఎస్ఎల్ టెక్నికల్ పోస్టులనేది భర్తీ చేశాయి. ఇప్పుడు మనకు సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ అని చెప్పి టీజీఎస్ఆర్టీసీలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే జోన్ల వైస్‌గా మనకు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్‌గా 198 వేకెన్సీస్ ఈ పోస్టుల ద్వారా ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ జోన్స్ వైస్‌గా మనకి ఇవ్వడం జరిగింది. కంటిన్యూయస్ జోన్స్ కేడర్ అని చెప్పి ఇక్కడ మనకు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఈ విధంగా ఎక్స్‌టర్నల్ క్యాండిడేట్స్ అంటే వేరే వాళ్ళు అంటే ఆర్టీసీలో పనిచేయని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిపార్ట్‌మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ పోస్ట్‌లకు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మనకు జోన్స్ వైస్‌గా ఈ 2 పోస్టులనైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైన్ టీఎస్టీ అని చెప్పి ఈ పోస్ట్ కూడా వచ్చేసి మనకు 47 అలాగే ఈ 48 పోస్ట్ వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ ఎంఎస్టీ అని చెప్పి ఈ 2 రకాల ఉద్యోగాలనైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మొత్తం టోటల్‌గా 180 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ సూపర్వైజర్ 84 అలాగే మెకానికల్ సూపర్వైజర్ 114 పోస్టులు. పోస్ట్ కోడ్ కూడా చూసుకోవచ్చు. సాలరీ మనకు స్టార్టింగు రూ. 27,080 అంటే మనకు అన్ని రకాల అలవెన్స్‌లు కలుపుకొని ఒక రూ. 35,000 వరకు స్టార్టింగ్ సాలరీ వచ్చే అవకాశం ఉంది. సో, దానికి కూడా సేమ్ మనకు రూ. 35,000 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే మనకు అప్లికేషన్ అనేది డిసెంబర్ 30 అంటే రేపటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. మనము టీజీపీఆర్‌బీ.ఇన్ అనే వెబ్‌సైట్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజ్ అయితే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రూ. 800 ఎవరైతే లోకల్ క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు రూ. 400 అయితే ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. మనకు అప్లై చేసుకునేటప్పుడు కట్టాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే మనకు ఈ యొక్క ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్ట్‌కి అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మనకు ఈ టీఎస్టీకి సంబంధించి ఏదైతే మెకానికల్ సూపర్వైజర్ పోస్ట్ ట్రైనింగ్ ఉంటుందో దానికి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. స్టెప్ 1లో మనము ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషను మనకు డిసెంబర్ 30 నుంచెల్లి జనవరి 20 తారీఖు వరకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది స్టెప్ 1 అయిపోతుంది. ఆ తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ టేక్ ఎ సింగిల్ 3 అవర్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఫర్ 200 మార్క్స్ అనేది మనకు 200 మార్క్స్‌కు 3 అవర్స్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఇక స్టెప్ 3లో మెరిట్ బేస్డ్ సెలక్షన్ అంటే మనకు ఈ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ సెలక్షన్ అయితే చేస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఇవన్నీ మనకు 30వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకైతే మనకు టీజీపీఆర్‌బీ.ఇన్ అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మనము ఈ పోస్టులకు సంబంధించి మనము ఎగ్జామినేషన్‌కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే మనకు 200 మార్క్స్, 200 ఎంసీక్యూ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా! దీంట్లో చూసుకున్నట్టయితే 2 రకాల పోస్టులకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూపర్వైజరీ యాప్టిట్యూడ్‌కి ఇంగ్లీష్, తెలుగు ఇందులో ఉర్దూలో క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. సో, పోస్ట్ కోడ్ 47కి వచ్చేసి 60 మార్క్స్, 60 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సేమ్. అలాగే ఇంజినీరింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది ఇది. సో, ఇది పోస్ట్ 47కి అయితే లేదు. అలాగే పోస్ట్ కోడ్ 40కి అయితే ఇవ్వడం జరిగింది. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేది ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో, పోస్ట్ కోడ్ 47కి మాత్రమే ఉంది. దీనికి లేదు. అదే విధంగా ఇక రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ వీటికి సంబంధించి టోటల్‌గా మనకు ఈ విధంగా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ ప్రకారము సో, మనము ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి మినిమమ్ మార్క్స్ క్యాండిడేట్ క్వాలిఫై రిటన్ ఎగ్జామినేషన్ అనేది 40% ఫర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే క్వాలిఫైయింగ్ మాత్రమే అయితారు గానీ మెరిట్ బేసిస్ ప్రకారం అయితే ఈ పోస్టులనైతే కేటాయించడం జరుగుతుంది కాబట్టి
అప్లై చేసుకునే అభ్యర్థులైతే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది పెట్టుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్టయితే పోస్ట్‌లకు సంబంధించి మనకు కేటగరీ వైస్‌గా వేకెన్సీస్ కూడా మనకు ఎక్కడెక్కడ ఏ జోన్‌లో ఖాళీగా ఉన్నాయి, ఏది అనేది ఎక్కడ అనేది మనకు టోటల్‌గా పీడీఎఫ్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైనా ఈ పీడీఎఫ్ కావాలనుకున్నా, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కావాలనుకున్నా, వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. అందులో అయితే నేను వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పెడతాను. సో, అందులో జాయిన్ కండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే వాటికైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు, అవసరం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోనైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.